నమస్తే అండి. భాగవత కథలలో ఈరోజు మనం అల్లరి కృష్ణుడి గురించి తెలుసుకుందాం. వయస్సుతో పాటు కృష్ణుని అల్లరి కూడా పెరగసాగింది. గోపాలులను వెంటబెట్టుకుని రేపల్లెనంతా తిరిగేవాడు. మిత్రులతో కలిసి గోశాలలో కట్టివేసి ఉన్న గోవులను విడిచిపెట్టేసేవాడు. దూడల్ని విడిచి పాలన్నింటినీ తాగించేవాడు. ఇళ్లలో దూరి వెన్నను దొంగిలించి తినేసేవాడు. తాను తిని వెళ్ళిపోతూ కొంత వెన్న తీసి ఇంటి కోడలి పెదవుల మీద రాసేవాడు. కోడళ్ల పెదవుల మీద వెన్న చూసి వెన్న కోడళ్లే తిన్నారని అత్తలు గోల చేస్తుంటే చూసి ఆనందించేవాడు. ఇలా రకరకాలైన తన చేష్టలతో రేపల్లెలోని అందరికీ తలలో నాలుకలా కలిసిపోయాడు. ఒకరోజు బలరామకృష్ణులు తమ స్నేహితులతో ఆడుకుంటున్నారు. కృష్ణుడు గుప్పెడు మట్టిని తీసుకుని తన నోట్లో పోసుకున్నాడు. బలరాముడు వెళ్లి తమ్ముడు మన్ను తిన్నాడు అని యశోదకు చెప్పాడు. ఆమె కృష్ణుణ్ణి పిలిచింది. అతని మూతికి అంటుకున్న మట్టి కనిపించింది ఆమెకు. మట్టి ఎందుకు తిన్నావు అని గద్దించి అడిగింది. నేను తినలేదు అన్నాడు కృష్ణుడు. అబద్ధాలాడుతున్నావు, తప్పు కదూ అన్నది యశోద. మట్టి తినడానికి నేనేమన్నా పిచ్చివాడినా? నమ్మకం లేకపోతే నా నోరు తెరుస్తాను చూడు అంటూ బాలకృష్ణుడు నోరు తెరిచాడు. బాలకృష్ణుని నోట్లోకి చూసింది యశోద. అంతే, అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయింది. ఆ నోట్లో ఆమెకు 14 లోకాలు, నవగ్రహాలు, సమస్త దేవతలు, పర్వతాలు, నదులు, సమస్త ప్రకృతి, సంపూర్ణమైన జీవరాశులు అన్నీ కనిపించాయి. చివరకు తాను కూడా కనిపించింది. కాసేపు అలాగే చూసిన యశోద కళ్ళు తిరిగి పడిపోయింది. బలరామకృష్ణులు ఆమెకు సపర్యలు చేశారు. ఆమె లేచి ఆశ్చర్యంతో కృష్ణుని వైపు చూసింది. అమ్మా, నా నోట్లో నీకు మట్టి కనిపించిందా? నేను తప్పు చేశానా అన్నాడు కృష్ణుడు. లేదు నాన్న, తప్పు నీది కాదు. నా చేతులలో పెరిగిన నువ్వు చిన్నపిల్లవాడివి అనుకున్నాను. కానీ నువ్వు శ్రీ మహావిష్ణువని గుర్తించలేకపోయాను అంటూ కృష్ణుణ్ణి కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తింది యశోద. చిలిపి కృష్ణుడు. కృష్ణుడు చేసే చిలిపి పనులకు హద్దులు లేకుండా పోయాయి. ఆ అల్లరి పనుల గురించి తెలిస్తే యశోద అతనిని మందలించాలనుకునేది. కానీ కృష్ణుడు కనిపిస్తే ఆ విషయాలన్నీ మరిచిపోయి అతనితో కాలం గడిపేది. ఒకరోజు రేపల్లెలోని గోపకాంతలు ఒక్కొమ్మడిగా యశోద దగ్గరకు వచ్చారు. కృష్ణుని అల్లరి భరించలేకపోతున్నామని, అతనిని అదుపు చెయ్యలేకపోతే ఊరు విడిచి వెళ్ళిపోతామని విన్నవించుకున్నారు వాళ్ళంతా. కృష్ణుడు ఏం చేశాడు అని ఆమె వాళ్లను ప్రశ్నించింది. వచ్చిన గోపకాంతలు వరుసగా ఇలా చెప్పసాగారు. మా ఇంట్లో ఎత్తుగా ఉట్టిమీద ఉంచిన పాలకుండను రాయితో కొట్టి పాలన్నింటినీ నేలపాలు చేశాడు అని ఒక గొల్ల స్త్రీ చెప్పింది. మా ఇంట్లో దాచిపెట్టుకున్న వెన్ననంతా తిన్నాడు అని ఇంకొక స్త్రీ అంటే, మా ఇంట్లో అత్తగారికి నాకు తగాదాలు పెట్టాడు అని మరొక స్త్రీ చెప్పింది. మా ఇంట్లోని నేతి కడవలు ఎత్తుకు వెళ్లాడని ఒకరు, తన ఇంట్లోని పెరుగు మరొకరి ఇంట్లో ఉంచాడని మరొకరు, తమను కొట్టి పారిపోయాడని ఇంకొకరు, తమ ఇంట్లో ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చీరలు దొంగిలించాడని ఇంకొకరు, జడకు దూడ తోకకు ముడివేశాడని మరొకరు. ఈ విధంగా అందరూ శ్రీకృష్ణుని మీద చాడీలు చెప్పసాగారు. గోపకాంతలు తమ కుమారుని గురించి అన్ని నేరాలు చేసినట్లు పోసగుచ్చినట్లు చెబుతుంటే యశోదకు కోపం వచ్చింది. నేను కృష్ణుని తప్పకుండా మందలిస్తాను, అదుపులో ఉండేటట్లు చేస్తాను. మీరు కోపాన్ని వదిలి నిశ్చింతగా ఉండండి అని వారినందర్నీ ఊరడించి త్రిప్పి పంపివేసింది. కాసేపటి తర్వాత కృష్ణుడు వస్తే అతన్ని పట్టుకుంది. తన తల్లి ఎందుకో కోపంగా ఉందని కృష్ణుడు గ్రహించాడు. కోపం ఎందుకు అని ప్రశ్నించాడు. చెబుతాను అంటూ యశోద అతన్ని తీసుకుని వెళ్లి ఒక రోటికి కట్టివేసింది. చిన్ని కృష్ణుడు కుదురుగా ఉంటాడా? అక్కడి నుండి వెళ్లి స్నేహితులతో కలిసి అల్లరి చేయాలంటే రోటి నుండి విడిపించుకోవాలి, లేదా రోటితోనే వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. తల్లి కట్టింది కాబట్టి ఆ కట్లు విప్పకూడదు అనుకున్నాడు. రోటిని లాక్కుంటూ పెరటిలో వెళ్ళసాగాడు. రోలు 2 మద్ది చెట్ల మధ్య ఇరుక్కుంది. కృష్ణుడు గట్టిగా లాగాడు. దాంతో ఆ 2 చెట్లు పెలపెలమని విరిగి క్రింద పడ్డాయి. ఆ చెట్ల నుండి 2 దివ్య రూపాలతో బయటకు వచ్చి, కృష్ణ పరమాత్మ, మాకు నీ వలన శాప విమోచనం కలిగినది, మాకు సెలవు అంటూ ప్రార్థించి అంతర్ధానమయ్యారు. చెట్లు పడిన ఆ శబ్దానికి ఆందోళన పడుతూ వచ్చిన యశోద పడిపోయిన మద్ది చెట్లను, మధ్య ఉన్న కృష్ణుణ్ణి చూసింది. తన బిడ్డకు అపాయం తప్పిందని సంతోషించింది. గోపకాంతలు ఎన్ని చాడీలు చెప్పినా
ఇక ముందు కృష్ణుణ్ణి దండించకూడదు అని మనసులో అనుకుంది. అందాల బృందావనం. రేపల్లెలో రాక్షసులు రావటం, కృష్ణుణ్ణి చంపటానికి ప్రయత్నించటంతో యశోద, నందుడు భయపడిపోయారు. రేపల్లె నుంచి బృందావనానికి వలస వెళ్లటానికి సిద్ధపడ్డారు. బృందావనానికి చేరుకున్న తరువాత అక్కడి అందమైన వాతావరణం బలరామకృష్ణులకు బాగా నచ్చింది. అక్కడి పిల్లలు కూడా వీరికి త్వరలోనే మంచి మిత్రులుగా మారిపోయారు. యమునా తీరం, ఇసుక తెన్నెలు, వెన్నెల వెలుగులు, అందమైన ప్రకృతి, బృందావనం అందాలను చూడాలంటే 100 కళ్ళు చాలవు. అలాంటి బృందావనంలో బలరామకృష్ణులు ఆనందంగా తిరుగుతున్నారు. వత్సాసుర మరణం. కంసుడు కృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే బృందావనంలో ఉన్నాడని తెలిసింది. ఈసారి అతడిని అంతం చేయటానికి వత్సాసురుడిని పంపించాడు కంసుడు. వత్సాసురుడు ఆవుదూడ రూపంలో వచ్చి దూరం నుంచే కృష్ణుని చూడసాగాడు. దానిని గమనించిన కృష్ణుడు అది రాక్షస రూపం అని గ్రహించాడు. తానే దాని దగ్గరకు వెళ్ళాడు. అది కృష్ణుని కొమ్ములతో కుమ్మటానికి ప్రయత్నించేలోపు కృష్ణుడు దాని 4 కాళ్ళు పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. అంతే, అది తన సహజ రాక్షస రూపం ధరించి ప్రాణాలు కోల్పోయి నేలమీద పడింది. బకాసుర వధ. ఈసారి కంసుడు బకాసురుణ్ణి పంపాడు. బలరామకృష్ణులు తమ మిత్రులతో ఒక చెరువులో ఈత కొట్టడానికి వెళుతున్నారని బకాసురుడు గ్రహించాడు. తాను ఒక కొంగ రూపం ధరించి సరస్సులో దొంగజపం చేస్తూ నిలబడ్డాడు. కృష్ణుడు ఆ మాత్రం గ్రహించలేడా? స్నేహితులతో ఆడుకుంటూనే కృష్ణుడు ఆ కొంగను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత కొంగ తన ఆకారాన్ని పెంచింది. కృష్ణుణ్ణి మింగాలని దాని ఆలోచన. ఈలోపు కృష్ణుడు దానిని పట్టుకొని దాని ముక్కును 2గా చీల్చివేశాడు. అది రాక్షస రూపాన్ని పొంది చెరువులో పడి మరణించింది. మిత్రులు ముందుగా భయపడిన తరువాత కృష్ణుణ్ణి అభినందించారు. బకాసురునికి ఒక తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు అఘాసురుడు. వాడు కొండచిలువ రూపంలో వచ్చాడు. కొండ గుహలాగా నోరు తెరిచి పడుకున్నాడు. గోపాలురు తమ పశువులతో సహా దాని నోటిలో ప్రవేశించారు. కృష్ణుడు అది రాక్షసుడు అని తెలుసుకున్నాడు. తాను దాని నోట్లో దూరాడు. ఆ కొండచిలువ వారినందరినీ మింగేసింది. కొండచిలువ కంఠం దగ్గర ఆగిపోయిన కృష్ణుడు తన ఆకారాన్ని పెంచసాగాడు. కృష్ణుడు పెరుగుతూ ఉంటే అఘాసురునికి ఊపిరి ఆడటం లేదు. కడుపు ఉబ్బిపోయింది. పొట్ట పగిలిపోయి అది చనిపోయింది. గోపాలురు తమ గోవులతో సహా బయటకు వచ్చారు. ఇది బకాసురుడు అఘాసురుని కథ. ధేనుకాసుర వధ. కంసుడు ఈసారి ధేనుకాసురుణ్ణి పంపించాడు. బృందావనానికి సమీపంలో ఉన్న ఒక తాడితోపు దగ్గర గాడిద రూపంలో ధేనుకాసురుడు మాటువేసి కృష్ణుని కోసం చూస్తున్నాడు. బలరామకృష్ణులు మిత్రులతో తాటిపండ్ల కోసం తోపు వద్దకు వెళ్లారు. చెట్లను ఊపుతూ కింద పడిన పండ్లను ఏరుకుంటూ స్నేహితులంతా ఉత్సాహంగా ఉన్నారు. గాడిద రూపంలో ఉన్న ధేనుకాసురుడు పరుగులు తీస్తూ ఓండ్ర పెడుతూ బలరామకృష్ణుల దగ్గరకు వచ్చాడు. వెనుక కాళ్ళను పైకెత్తి బలరాముని రొమ్ముపై బలంగా తన్నాడు. ఈ హఠాత్ పరిణామానికి మిత్రులందరూ చెల్లాచెదరయ్యారు. బలరాముడు ధేనుకాసురుణ్ణి ఎదిరించాడు. దాని కాళ్ళు పట్టుకొని తిప్పి నేలపై కొట్టి చంపాడు. మిత్రులంతా బలరాముని బలాన్ని పరాక్రమాన్ని ప్రశంసించారు. కాళీయ మర్దనం. ఒకరోజు బలరామకృష్ణులు తమ స్నేహితులతో కలిసి గోవులను మేపటానికి అడవికి వెళ్లారు. ఆటపాటలతో గడుపుతూ బాగా అలసిపోయారు. దాహం వేసింది. ఆ సమీపంలోనే కాళింది సరస్సు ఉంది. అందులో దిగి కొంతమంది దప్పిక తీర్చుకున్నారు. ఆ కాళింది మడుగులో కాళీయుడనే పాము తన భార్యలతో నివాసం ఉంటున్నది. అది ఆ సరస్సు నీటిని తన విషంతో నింపింది. ఆ విష ప్రభావంతో చెరువులో దిగి నీళ్లు తాగిన గోపాలురు గోవులు కిందపడి మరణించాయి. కృష్ణుడు తన శక్తితో అందరినీ బ్రతికించాడు. కాళీయునికి బుద్ధి చెప్పాలనుకున్న కృష్ణుడు కాళింది మడుగు దగ్గరకు వెళ్ళాడు. మడుగులో దూకి అల్లకల్లోలం చేశాడు. మడుగు అడుగున ఉన్న కాళీయునికి కోపం వచ్చింది. వెంటనే పైకి వచ్చాడు. కృష్ణుణ్ణి చూస్తూ అతని మీద బుస కొడుతూ విషాన్ని చిమ్మాడు. కృష్ణుడు కదలలేదు. తాను విషాన్ని చిమ్మినా ఆ పిల్లవాడు మరణించనందుకు కాళీయుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణుణ్ణి చుట్టుకుంటూ కాటు వేయాలనుకున్నాడు. కృష్ణుడు దాని తోకను పట్టుకున్నాడు. బలంగా మెలితిప్పాడు.
కాళీయుడు ఆ బాధ భరించలేకపోయాడు. ఈలోపు కృష్ణుడు దాని తోకను విడవకుండానే దాని తలమీదికి ఎక్కాడు. నాట్యం చేయుట మొదలుపెట్టాడు. కృష్ణుని బరువు మోయలేకపోయింది ఆ పాము. దాని నోటి వెంట రక్తం కారసాగింది. ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. కాళీయుడు బాధతో అరవడం మొదలుపెట్టాడు. కాళీయుని అరుపులు విని అతని భార్యలు పైకి వచ్చారు. కృష్ణునికి నమస్కరిస్తూ తమకు పతిభిక్ష పెట్టమని వేడుకున్నారు. కాళీయుడు కూడా తనను చంపవద్దని ప్రార్థన చేశాడు. కృష్ణ, గరుత్మంతుడు వెంటాడటంతో అతనికి భయపడి నా భార్యలతో ఈ మడుగులో తలదాచుకున్నాను. ఈ సరస్సు సమీపానికి ఇతరులెవ్వరూ రాకుండా చేయటానికి ఈ నీటిని విషపూరితం చేశాను. నన్ను క్షమించి నా ప్రాణాలు నిలబెట్టు అని ప్రార్థించాడు. కృష్ణుడు అతనిని చూస్తూ, కాళీయ, నీరు ప్రాణికోటికి జీవనాధారం. అటువంటి నీటిని విషపూరితం చేశావు. నీటిలో ఉన్న విషాన్ని పీల్చుకో. నీటిని పరిశుభ్రంగా మార్చు. ఇక్కడి నుండి భార్యలతో ఎక్కడికైనా వెళ్ళిపో. గరుత్మంతుడు నిన్నేమీ చేయకుండా నీ తలమీద నా పాదముద్రలు ఉంచుతాను అంటూ అతని తలపై తన పాదముద్రలు ఉంచాడు. కాళీయుడు బ్రతుకు జీవుడా అనుకుంటూ తన భార్యలతో కలిసి మరొక ద్వీపానికి బయలుదేరాడు. వెళ్ళిపోతూ మడుగులోని విషాన్నంతా పీల్చి నీటిని శుభ్రం చేశాడు. గోపాలకులందరూ తమ ప్రాణాలు కాపాడినందుకు కృష్ణునికి ధన్యవాదాలు తెలియచేశారు.